నా అల్లుడు ఎన్టీఆర్ వస్తున్నారు, దమ్ముంటే ఢీ కొట్టండిరా అంటూ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పొలిటికల్ ఎంట్రీ గురించి నందమూరి పురంధరేశ్వరి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఫిక్స్ చేశారు. ఒకప్పుడు నందమూరి, ఇప్పుడు దగ్గుపాటి వంశానికి కోడలైందిలే. ప్రస్తుతం పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ రావాలని అయితే కోరుతుంది. గత కొంతకాలంగా అందరం చూస్తూనే ఉన్నాం, పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీకి ఎంతో పాజిటివ్గా ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కూటమి చేస్తోందంటే అది పురంధరేశ్వరి వల్లే. హైకమాండ్ని ఒప్పించి బీజేపీని, జనసేన, తెలుగుదేశం పార్టీతో కూటమికి ఒప్పించింది స్వయాన పురంధరేశ్వరి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కూడా సపోర్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళందరికీ చెప్పి సో తెలుగుదేశం పార్టీ తరపున మరి ఎలాగైనా సరే చంద్రబాబు బయటికి రావాలని బీజేపీ తరపున అస్త్రాన్ని కదిపింది పురంధరేశ్వరి. దీంట్లో ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీలోకి రావాలని, సపోర్ట్ చేయాలని కోరుతోంది. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై అయితే క్లారిటీ ఇవ్వడంతో ఆ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. సో ఎన్టీఆర్ అంటే తనకి మొదటి నుంచి చాలా అభిమానం. ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తారు. తెలుగుదేశం పార్టీ నారావారి చేతుల్లో కాకుండా నందమూరి చేతుల్లోకి తీసుకోవాలనే పురంధరేశ్వరి ఎప్పటి నుంచో కల. అందుకే జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే వస్తారని, ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీని ఢీకొనే దమ్ము ఏ రాజకీయ నాయకుడికి, ఏ పార్టీకి ఉండదంటూ చెప్తున్నారు. కాబట్టే ఇప్పుడు ఈ విషయం తెలిసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ఈ విషయంపై పురంధరేశ్వరి గారు చేసింది ఇది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది.